మామతో లో క్లాస్ అల్లుడు ఆడుకుంటున్నాడు. ఆ ఫస్ట్ క్లాస్ కామెడీ చూడాలంటే లెట్స్ కాల్ అపాన్ చలాకీ చంటి అలాంగ్ విత్ హిస్ టీమ్. డాడీ డాడీ నేను ఒకతను ప్రేమించాను. ఎవరిని ప్రేమించావే? మన ఆస్తులేమిటి, మన అంతస్తులేమిటి, మన పరువేంటి, మన ప్రతిష్ట ఏమిటి? ఎవడో గొట్టంగాని ప్రేమించావని తండ్రి దగ్గర అంత ధైర్యంగా చెబుతావా? నీలాంటి కాస్ట్లీ ట్యాగులను చూస్తే సుధీర్ లాంటి సుడిగాల్లా వచ్చి ఎత్తుకుపోతారే. మంచి పిలు, నైస్ పిలు, చంటి లాంటి వాడిని లవ్ చేయి. రేష్మి, నా పరువు తీయకు, నా పరువు పాడు చేయకు. మన ఆస్తులు అంతస్తుల గురించి ఆలోచించు. ఆయన చంటి లాంటి వాడే డాడీ, చాలా కాస్ట్లీ. కాస్ట్లీ ఎలా తెలుసు నీకు? నిన్న బ్రేక్ఫాస్ట్ కి వెళ్తే 200 బిల్ అయింది. నువ్వు కట్టావా? లేదు, అతనే కట్టాడు. ఓహో. నిన్న డిన్నర్ కి వెళ్తే 10,000 బిల్ అయింది. వాడు కట్టాడా? లేదు, నేనే కట్టాను. 200 వాడు కట్టాడు, 10,000 నువ్వు కట్టావు. వాడు కాస్ట్లీ అంటే నా ట్యాగు. అబ్బా, ఆయన బాగా కాస్ట్లీ డాడీ. కాస్ట్లీ అని నీకెలా తెలుసు? తండ్రిగా నాకు తెలియాలి. వాడు నాకు నచ్చితేనే నీకిచ్చి పెళ్లి చేస్తాను, అర్థమైందా? ఏడి చంటి, చంటి, అబ్బా చంటి. ఏ వాట్సాప్ బేబీ. డాడీ, ఇతనే చంటి. ఎవడి లెఫ్ట్ ఫుట్ గడు? మా నాన్న. ఓ సారీ. వీడంటే లింక్ డాక్యుమెంట్ లేని పారంభోగ భూమిలో ఉన్నాడు. వీడా కాస్ట్లీ? ఉపవాసం ఉన్న ఆల్చేషన్ కుక్కలాగా ఉన్నావు, నువ్వు కాస్ట్ అంటే మేము నమ్మలేదేంటి? నా ఆస్తుల గురించి నీకేం తెలుసురా? ఈ భవంతిని చూసావా? ఈ ట్యాగులు చూసావా? ఈ ట్యాగు చూసావా? ఈ ట్యాగు చూసావా? లక్షలు, కోట్లు ఇలాంటి భవంతిని చూసి కూడా నా దగ్గర అలా మాట్లాడడానికి ఎంత ధైర్యం రా నీకు? ఏంటి భవంతే? ఆఫ్టర్ గెస్ట్ హౌస్. గెస్ట్ హౌసా? ఇంకా మాట్లాడితే అవుట్ హౌస్. ఏంటి? అబ్బాయి బాగా కాస్ట్లీ డాడీ. వీడి కాస్ట్లీ అంటే నా ట్యాగు. ఇలాంటి అవుట్ హౌస్ మా ఇంటి ముందు 4 ఉన్నాయి. అంత గొప్పవాడు మరి నువ్వు వాడే తొక్కలో లఫూట్ ఫోన్ కే నువ్వు కాస్ట్ అని బిల్డప్ ఇస్తున్నావా? నీ అమ్మ కడుపు కాలి. ఇది లఫూట్ ఏంట్రా? 40,000 ఫోను. ఇదిగా మా ఇంటి ఎదురుకుండా ఉన్న అవుట్ హౌస్ లో డ్రైవర్ కొడుకు వాడతాడు ఇలాంటి లఫూట్ ఫోన్. ఆయన మేము ఇలాంటి వాడం. మనంతా ఐఫోన్. నీ ఫోన్ ఏది? ఇదిగా కావాలంటే దాంతో మాట్లాడుతాను చూడు. చూసావా? ఏమైందిరా ఇప్పుడు? ఎలా ఉన్నావు అడిగాను, బాగున్నానని చెప్పింది. నువ్వెప్పుడు కొనుక్కున్నావు అలాంటి ఫోను? ఆయన కొనిచ్చాడు. అసలా నీకున్న సైట్లు ఏంటి, నీకున్న ఆస్తులు ఏంటి? సైట్లు ఆస్తులు కావాలా నీకు? ఇదిగో ముందు ఒక పెద్దవాడు కనబడుతుందా? ఆవిడ ముందున్న మైక్ పక్కకున్న చెయ్యికి పెట్టుకున్న రింగుకి అంటుకున్న ఈగ ముక్కుకున్న కుక్క పెంట మొహన్ నీకు ఏమైనా కనబడుతుందా? నాకేం కనపడతలేదు. మరి నాకు కనబడుతుంది. అదేమిటా నేను అడిగిన ఆ సైట్ కాదు. ఆస్తులు ఏమున్నాయి? కంటికి కనబడిందల్లా ఆస్తేవాయ్. నీ అమ్మ కడుపు కాల. ఎవరైనా కంటికి కనపడివన్నీ నావే అంటారు, కనపడనివన్నీ ఆస్తులు అంటావేంట్రా నువ్వు? నేను చదువుకున్న ఇంగ్లీష్ మీడియం స్కూల్ అలా నేర్పించాడు. నా దగ్గర బ్రహ్మాండమైన స్కానర్ ఉందో. ఏంటదే స్కానర్? చెప్పనా? చెప్పండి. నీ దగ్గర పురాతన వస్తువు వాడింది ఏదో దాచిపెట్టావు లోపల. అది పొద్దున్న పని మనిషి. డాడీ ఊరుకోవే. మీ అమ్మ బతుకున్నప్పుడు వేసిన కోటు ఇప్పుడు వేసాను మళ్ళా. ఎలా కనిపెట్టాను తెలుసా? అన్నిటికీ ట్యాగులు కట్టినావు, దీనికి కనిపెట్టి దీనికి ట్యాగ్ పెట్టకపోతే కనిపెట్టకుండా పోతారా ఎవడ నువ్వు అప్పుడు గడిపి. అరే నాకు అర్థం కాని విషయం ఏంటంటే దీపావళికి నువ్వేం కలుస్తావురా? మేమా? మతాపులు, కాకర పువ్వు, చుచ్చుబుట్లు, పిరంగులు, బాంబులు, రకరకాలవి. అంతెందుకు, ఈ ఊరంతా మా ఇంటి దగ్గరే ఉంటారు దీపావళి చూడడానికి, తెలుసా? నువ్వు గాల్చే బాంబులకి ఊరంతా మీ ఇంటి ముందు ఉంటున్నామో, నేను గాల్చే బాంబుకి ఊరు దాటి వెళ్ళిపోద్ది. అదేటది? ఆర్టీఎక్స్. ఆర్టీఎక్సా? మరి నక్సలైట్ ఏమోనే. నీ అమ్మ కడుపు కాదు, నేను నక్సలైట్ కాదురా. ఎల్బీ స్టేడియం బుక్ చేసి ఊరు నడి బొట్లో కలుస్తా. ఆర్టీఎక్స్ బాంబులు మరి కాస్ట్లీ. అసలు మాకు మీకు సాపత్యం ఏమిట్రా? సాపత్యం ఏంటా? అరే అబ్బాయి, నువ్వు వంట ఎక్కడ వండుకుంటావురా? సెపరేట్ కిచెన్ రూమ్. నీకు సెపరేట్ కిచెన్ రూమ్? మేము ఎక్కడ ఉంటే అక్కడే కిచెన్. వేడి వేడిగా వండుకుంటే తినేస్తాం, కాస్ట్లీ. నువ్వు డిన్నర్ ఎక్కడ చేస్తావురా? సెపరేట్ డైనింగ్ హాల్. నీకు సెపరేట్ డైనింగ్ హాల్. మన సిట్కెత్తే డైనింగ్ హాల్ మన దగ్గరికి వస్తుంది, కాస్ట్లీ. ఆయన బాగా కాస్ట్లీ డాడీ. ఏం కాస్ట్లీ? నా ట్యాగు. ఇదిగా నువ్వు మా ఇంటికి వచ్చావు అనుకో, ఇల్లు అద్దరిపోద్ది, చచ్చిపోతావు చూసి. ఇల్లు అదిరిపోద్దా? మరి అంతరిచ్చా? రేష్మి, ఈ విషయంలో ఏమాత్రం తేడా జరిగినా
వాడిని అక్కడ వేసేస్తాను, నిన్ను ఇంటికి లాక్కొచ్చేస్తాను. మా ఇల్లు చూసిన తర్వాత మీ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేస్తావు కదా? పక్కా. పక్కా? మాట అంటే మాటే. చేయకపోతే చచ్చిపోతారు ముసలోడు రే. అదేంటిది, అన్ని కరెక్ట్ గా ఉండాలి కదా నువ్వు చెప్పినవన్నీ. కరెక్ట్ గా ఉంటావా? ఓకే, చేపిస్తావా? చేపిస్తాను. రా, మా ఇంటికి వెళ్దాం. రా. ఇదిగో మా ఇల్లు. ఇది చిన్న గుడిసా? ఎస్. అదే నీ ఇంటి ముందు 4 అవుట్ హౌస్లు ఉన్నాయన్నావు. నా ఇంటి ముందు 4 బిల్డింగ్లు ఉన్నాయి, అవుట్ హౌస్లు. అవి నీవు కాదు కదా, ఎవరో కదా. అయితే నేనేం చేస్తాను, నేనేం చెప్పాను, నా ఇంటి బయట అవుట్ హౌస్ అని చెప్పాను. అది అవుట్ లో ఉంది కాబట్టి అవుట్ హౌస్, ఇన్ హౌస్ అని చెప్పానంటే నేను. ఇదేమిటే వీడి ట్యాగ్? ఆయన బాగా కాస్ట్లీ డాడీ. నేనేం చెప్పాను, మీకు సెపరేట్ కిచెన్ రూమ్ ఉంటుందని. మేము ఎక్కడ అనుకుంటే అక్కడే కిచెన్, అదే వేడి వేడిగా ఉంటుంది, తినేస్తాం. మీకు సెపరేట్ డైనింగ్ హాల్ కావాలి. అవును. మనం ఎక్కడ అనుకుంటే అక్కడే తినేస్తాం, అదే డైనింగ్ హాల్. మరి అదే పట్టి మా ఇల్లు. చాలా బాగుంది. రేష్మి, మోసపోయావు రేష్మి, మోసపోయావు. ఈ దుర్మార్గుడికి ఇచ్చి నేను పెళ్లి చేయను. ఆయన లేదు డాడీ, ఆయన బాగా కాస్ట్లీ డాడీ. కాస్ట్ ఏమిటే నా ట్యాగ్? నీ మొఖం కాస్ట్ ఏమిటే? ఏంట్రా బిల్డప్ ఇస్తున్నావు? ఏంటి బిల్డప్ ఇస్తున్నావు? ఇచ్చి పెళ్లి చేయనంటే చేయను. నీ లఫుట్ 150 కోట్లకి ఎప్పుడో ట్యాగ్ వేసాను. లఫుట్ 150 కోట్లకి ట్యాగ్ వేసావా? ఎక్కడా చూసుకో మెల్లో. ఒక్క నిమిషం. అదెప్పుడు కట్టావురా? శోభనానికి ముందు. శోభనం అయిపోయిందా? పెళ్లి తర్వాత. పెళ్లి ఎప్పుడు జరిగిందిరా? శోభనానికి ముందే. ఒరే, నువ్వు పెళ్లి ఎప్పుడు జరిగిందో శోభనం ఎప్పుడు జరిగిందో కన్ఫ్యూజ్ చేస్తావేంట్రా నాకు? నువ్వు కన్ఫ్యూజ్ అయినా పెద్దగా పీకేదేం లేదు కానీ ఆల్రెడీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 3 years ట్యాగ్ ఎడ్యుకేషన్ చేస్తున్నాడు. ఆయన బాగా కాస్ట్లీ డాడీ. కాశ్మీ ట్యాగ్ తగలయ్యా. మొత్తం అన్ని అయిపోయిన తర్వాత నాకు చెప్తావేంటే నా ట్యాగు? ఒరే, అయినా సరే నా కూతురు నీతో పంపను. నడు లోపలికి నడు రేష్మి. నువ్వెవడరా పంపడానికి? నువ్వు రా, వచ్చాయి. అని నీ వయసు ఎంతరా? నీ వయసు ఎంత? 58. ఇంకో 2 ఏళ్ళు ఉంటే చచ్చిపోతాడు. మొత్తం 150 కోట్లు మనం ఇదాపా. రేష్మి, ఏం పర్లేదు, పద. రేష్మి, వసంత. అరే, వసంత స్క్రిప్ట్ లో లేదురా. ఎవరిది? నా ట్యాగ్ అది. నీ నోట్లో మనబడా. రష్మి అని పేరు పట్టుకుంటే అవ్వదు. ఎందుకు అవ్వదని అడుగుతున్నా? నా ఇష్టం. నువ్వు లిప్స్టిక్ పెట్టుకున్నావు, లిప్స్టిక్ పెట్టుకుంది, నీకు హెయిర్ ఉంది, దానికి కూడా హెయిర్ ఉంది. ఓ ట్యాగ్ లేదనా? 10 నిమిషాలు వేసేస్తా. రోజా గారు స్టార్ట్ చేయండి. రోజా గారు, ఇంకా ఇవన్నీ నేను అసలు వినలేదు. ఉసురు ఇంత అందంగా లేదని. కానీ ఏంటన్నారు ఆయన చూస్తే? ఏది లింక్ లేని, లింక్ డాక్యుమెంట్ లేని పోరంబోకు భూమిలో ఉన్నాడు. నేనైతే ఎంజాయ్ చేస్తాను. నాకు బాబు సార్. రేష్మి నువ్వు అంటే ఎంత ఇష్టం చూడ, క్యారెక్టర్ ఈ పేరు పెట్టున్నాడు. సంటి మనసును అర్థం చేసుకుంటా. బాగుంది, ఓపెనింగ్ చాలా బాగుంది. ఇంకొంచెం ఎక్స్ట్రా కామెడీ ఉంటే బాగుంది అనిపించండి. అదర్వైజ్ నీ హుషారు తోటి మాటకారితనం అంటారు, వాక్చాతుర్యం నీకు ఎక్కువ. ఆ మాటకారితనం రష్మిని పడేయలేకపోతుంది. పాపం రేష్మి ఎంత ఇష్టపడుతున్నా అతను తెలియట్లా. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. అక్కడికి అర్థమైంది.